దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనాన్ని ఒకరు చదివి వినిపించండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు చదవండి. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను, బెన్యామీనులారా ఆలకించుడి. యెషై కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలు ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగా శతాధిపతులుగా చేయున మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? ప్రార్థించుదాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, లెంటిలోని 3వ ఆదివారము పునరుద్ధాన ఆరాధనలో మేము ఈ నామాన్ని కీర్తించి ఆరాధించాము. దేవాని పరిశుద్ధమైన లేఖనములు ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి యోగ్యంగా చేసుకునండి. ఎన్నో శ్రమల్లో, కష్టముల్లో, ఇరుకుల్లో ఉండి చెప్పుకోలేని ఇబ్బందుల్లో నీ సన్నిధానానికి వచ్చిన వారు కలరు. నీ వాక్యం ద్వారా వారిని ఆదరించండి, వారిని ధైర్యపరచండి, బలపరచండి. ఏకాకి అయిన మనిషికి నీవు తోడై ఉన్నావని వారికి అట్టి భరోసా వారి హృదయాల్లో కలుగ చేయమని, ఈ ధ్యానమంతా తోడైండమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము దావీదు అదుల్లాము గుహలో ఉండి ఎంతో శ్రమను అనుభవించిన సంఘటన మనం చదువుకున్నాం. సౌలు వద్ద నుంచి పారిపోయి అదుల్లాము గుహలో దాగుకున్న సంఘటన. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘము గురించి ప్రభు చెప్పిన మాటలు, వారిని మెచ్చుకున్న సంఘటనలు మనము చదివాము. యోహాను సువార్త 8వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనను ద్వేషించున్నటువంటి మతాధిపతులు, పరిసయ్యులతోటి మీరు సాతాను సంబంధులు, మీ తండ్రి జనకుడు సాతాను అని యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పుచున్నట్లు వారు సత్యమందు నిలిచిన వారు కాదని జ్ఞాపకం చేసినట్లు మనం చదువుకున్నాం. ఈ 3 లేఖనాలను బట్టి సత్యమందు నిలిచి ఉండుట అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సత్యమందు నిలిచి ఉండుట. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, నేను నిజాయితీగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను, నా పక్షంగా ఎవరు ఉన్నట్లేదు, ఎవరు నిలబడట్లేదు అని చాలాసార్లు అనుకుంటుంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఏకాకిగా మారిన పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉంటుంటాయి. ఒంటరితనాన్ని కూడా సత్యం వలన, నీతి న్యాయాల వలన ఒంటరితనం కూడా అనుభవించాల్సి వస్తుంది. చాలామంది మన నుంచి దూరం అయిపోతారు. అదే సమయంలో సత్యమందు నిలిచి ఉండు వారి కొరకు దేవుడు అనేక గుంపులను కూడా రేపి వారిని ప్రేరేపించి ఎవరైతే సత్యమందు నిలిచి ఉన్నారో వారి పక్షంగా ప్రభు ఎంతో కొంతమందిని తప్పకుండా చేర్చుతాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఎప్పుడైనా న్యాయం పక్షంగా నిలబడ్డప్పుడు, సత్యం పక్షంగా నిలబడ్డప్పుడు మనం ఎప్పుడూ ఏకాకులం, ఒంటరి వారం కాము. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము ఈ దినం మనం ప్రాథమికంగా ధ్యానం చేసుకుంటాం. దీనిలో నుంచి ఒక 4 విషయాలు నేను ధ్యానంలో నడిపించాలని ఆశపడుతున్నాను. మొదటిది ద కేవ్ ఆఫ్ ఐసోలేషన్. దావీదు అదుల్లాము గుహలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకని మానవులు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది? ఏదో భయం కలిగినప్పుడు తప్పకుండా ఒంటరితనంలోకి వెళ్ళిపోతుంటాం, లేదా చెప్పుకోలేని సమస్యలు ఉన్నప్పుడు ఒంటరితనానికి వెళుతుంటాం, ప్రాణ భయము వెంటాడుతున్నప్పుడు, అలాగే గాయపరచబడిన సంగతులను మన జీవితాల్లో అనుభవిస్తున్నప్పుడు తప్పకుండా ఒంటరితనానికి వెళ్తుంటాం. దావీదు ఏకాడికి సౌలుకి మేలే కానీ కీడు ఎన్నడూ చేయలేదు. కానీ దావీదుని సౌలు నిరంతరం తరుముతూనే ఉన్నాడు. దావీదు ఒక పిచ్చివాని వలె ప్రవర్తించాల్సిన దశకు సౌలు చేర్చాడు. మీరు 21వ అధ్యాయం చూస్తే దావీదు ఆకీషుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల రాజు ఆకీషు యొద్దకు వెళ్ళినప్పుడు పిచ్చివాని వలె, వెరివాని వలె తన నోటి నుంచి ఆ సొంగంటం నురుగు కార్చుకుంటూ ఒక పిచ్చి చేష్టలు దావీదు చేసినట్లుగా కూడా రాయబడింది. దావీదుకి అంత గతి పట్టింది అని చాలామంది నవ్వుకున్నారు, చాలామంది హేళన చేశారు. దావీదుని ఎగతాళి చేసినటువంటి వారు కూడా కలరు. మీరు 21వ అధ్యాయం చూడండి. దావీదు ఆకీషుని వద్దకు వెళ్ళి అతని యొద్ద పిచ్చివాని వలె ప్రవర్తించినట్లు 12 వచ్చింది. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డం మీద కారునిచ్చుచు ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతను పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కాబట్టి దావీదు బహు పిచ్చి చేష్టలు చేయవలసి వచ్చింది. ఇది అంతటి కారణం ఏంటంటే సౌలు దావీదును తరుముతున్నటువంటి కాలం. కాబట్టి దావీదును కూడా అక్కడి నుంచి ఆకీషు రాజు పంపించి వేశాడు. పంపించి వేసిన తర్వాత దావీదు అదుల్లాం గుహలో చేరాడు. ఇది బెత్లెహేముకు 15 మైళ్ళ దూరంలో ఉంటున్నటువంటి గుహాన్ని పండితులు జ్ఞాపకం చేస్తారు. దావీదు ఈ గుహలో ఉండే 57వ కీర్తన, 142వ కీర్తనలు రచించాడని పండితులు జ్ఞాపకం చేస్తారు. ఆ గుహలో దావీదు చేరినప్పుడు దావీదు ఎంతటి ఒంటరితనాన్ని అనుభవించాడో మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ప్రియులారా, ఒక రాజరిక స్థితినో, ఒక ఉన్నతమైన స్థితినో, ఒక బలమైన ఘనమైన స్థితిని అనుభవించడానికి ముందు మానవుడు తప్పకుండా గుహ జీవితానికి, చెర జీవితానికి, చరమాంకానికి తప్పకుండా వెళ్ళాల్సింది. మనం అనుకుంటుంటాం, ఏంటబ్బా నా జీవితంలో గడ్డు కాలం ఇల్లు వదిలిపెట్టి నేను ఒంటరిగా బతకాల్సి వస్తుంది. అన్నీ ఉన్నాయి దావీదుకి, ఏమి లేక కాదు, అన్నీ ఉన్నాయి దావీదుకి. కానీ దావీదు ఇల్లు వదిలిపెట్టి తిరగాల్సి వస్తుంది. దావీదు రాసుకుంటాడు, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగుంది నా జీవితం అని రాసు. దావీదు జీవితం అలాగున్నప్పుడు దావీదు ఏమాత్రం కూడా నిరాశ పడలేదు. కానీ అదుల్లాము గుహ తన జీవితానికి ఒక దాగు స్థలమా అని దావీదు అనుకుంటూనే ఆ దాగు స్థలంలోనే దావీదుకి చాలా చక్కటి సవాలుగా మారినటువంటి స్థలము అదుల్లాం గుహ. అందుకనే ఏ శ్రమ వచ్చినా, ఏ గుహ లాంటి పరిస్థితులు వచ్చినా, చెరసాల లాంటి పరిస్థితులు వచ్చినా అవన్నీ మనకి ఒక సవాలు లాంటి స్థలాలు, సవాలు లాంటి పరిస్థితులు మన జీవితాలకు ప్రభు కలుగు చేస్తాడు. ప్రభు ఆమోదించిన సంగతులు. మీరు యోసేపును చూడండి. యోసేపు రాజరిక వ్యవస్థలోకి ప్రవేశించకముందు యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు, అవునా కదా? దానియేలును చూడండి. దానియేలు బబులోను దేశంలో అధిపతిగా మారటానికి ముందు దానియేలు అగ్నిలోకిని, సింహాల బోనులోకిని, చెరసాల్లోకి నెట్టబడ్డాడు. ఒక గుహ లాంటి పరిస్థితినో, చెరసాల లాంటి పరిస్థితినో, అగ్ని లాంటి శ్రమలను ఎదుర్కొన్న తర్వాత దావీదు సింహాసనం ఎక్కాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానిగా మారాడు. అలాగే దానియేలు బబులోను చెరలో ఒక అధిపతిగా మార్చబడ్డాడు. అందుకని ఏ జీవితంలో, ఎవరి జీవితాల్లో ఒక గడ్డు కాలము, ఒక కఠిన కాలం, ఇల్లొదిన పరిస్థితులు, కొన్నిసార్లు మనం బంధువులు మనల్ని వెంటాడుతుంటారు, మరణ భయము మనం వెంటాడుతుంటుంది, అవమానాలు, నిందలు వెంటాడుతున్నప్పుడు ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం.
ఈ గడ్డు కాలం మన జీవితాలు దాపరిస్తుంది. అయినప్పటికీ అవన్నీ సవాలుతో కూడినటువంటి స్థలాలు, సవాలుతో కూడినటువంటి అంశాలని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పండితుడు అదుల్లాము గుహలో దావీదు చేరినప్పుడు ఆ సంఘటన ఈ రీతిగా జ్ఞాపకం చేశాడు, ఒక మాట తెలియజేశాడు. దావీదు అదుల్లాము గుహలో ఆశ్రయం పొందుతున్నాడు. ఇది దాక్కునే స్థలం అయినప్పటికీ ఇది దావీదు పరివర్తన స్థలం అని రాశాడు. ఏ స్థలం అంట? దావీదు పరివర్తన చెందేది. దాక్కునే స్థలం ఏదే, కానీ ఇది దావీదును ఒక పరివర్తనలోకి నడిపించినటువంటి స్థలంగా ఒక పండితుడు దీని గురించి రాశాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనం ఒక క్రొత్త పరివర్తనలో తీసుకొని వెళ్తాయి. ఇలాంటి అనుభవాలు మన జీవితాలను ఒక నూతన ఆలోచనలోకి, నూతన భావాల్లోకి మనం తీసుకుని వెళ్తాయి. దావీదు 57వ కీర్తనలోను 142వ సంకీర్తనలోను కొన్ని అంశాలు ఈ గుహలో ఉండి రచించుకున్నాడు. వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. 142వ కీర్తన 5-7 వచనాలు చదువుదాం. యెహోవా, నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గము. గుహలో ఉండి ఏమంటున్నాడు? అదుల్లాము గుహ తనకి ఆశ్రయమైంది, కానీ అదుల్లాము గుహలో మరి దావీదు మాట్లాడుతున్న మాట, నీవే నా ఆశ్రయ దుర్గము, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే నేను అనుకుంటుని. 7వ వచనం, నేను నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడు. దావీదు గుహలో ఉండి దావీదు అంటున్న మాట, నా ఆశ్రయం నీవే, నా దుర్గము నీవే, నాకున్నటువంటి శ్వాసం నీవే. భూమి మీద ఎన్నో శ్వాసాలు ఉన్నాయి, కానీ నా శ్వాసం నీవే అదుల్లాము గుహలో. అందుకే దావీదు సంభాషణలన్నీ, దావీదు పదజాలాలు, దావీదు ఆధ్యాత్మిక భావజాలం అంతా కూడా మీరు చూడండి. ఎప్పుడు కూడా దావీదు భాష అంతా కూడా నా శైలము, నా కోట, నా కొండ. మీకు వచ్చిన భాష చెప్పండి దయచేసి, నేను చెప్పకుండా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసే అంశాలు. నా కేడము, నా దుర్గము, నా కొండ, నా కోట, నా శైలము, నా ఆశ్రయ దుర్గము కదా, నా ఆశ్రయ పురము. కాబట్టి దావీదు అదుల్లాము గుహలోకి వెళ్ళి తన జీవితంలో ఎంతగా దేవుని నామాన్ని ఆశ్రయదుర్గంగా చేసుకొని మహాపరివర్తన దావీదు చెందుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో గుహలాంటి ఇట్లాంటి సంఘటనలు దేవుడు ఆమోదించినప్పుడు, దావీదు జీవితంలోకి ఇది దేవుడు ఆమోదించింది కాదా? ఆమోదించింది. కాబట్టి దావీదు పరివర్తనలోకి వస్తున్నాడు. దావీదు ఏమాత్రం కూడా దేవుణ్ణి కించపరచగా, దూషించగా దావీదు దేవుళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుతున్నాడు. 57వ కీర్తనలో కూడా మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 57వ కీర్తన 2వ చరణం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను. ఎప్పుడు ఈ కీర్తన రచించింది? 57వ కీర్తన ప్రారంభంలో పైన చూడండి. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. కాబట్టి ఇలాంటి సంఘటనలో దావీదు ఒంటరితనంలో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు. మనము దీనిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా, దావీదు ఒంటరితనంలో ఉండినప్పుడు, దావీదు ఒంటరివాడని అందరూ భావిస్తున్నప్పుడు, సౌలు సహితము దావీదు దొరికితే ప్రాణం తీద్దామని భావిస్తున్న కాలమందు దావీదు పక్షంగా మరి అనేకులను దేవుడు చేర్చారు. ఎవరిని చేర్చారంటే, బాగా విరిగిన మనస్సు కలిగిన వారందరినీ దావీదు పక్షంగా దేవుడు చేర్చారు. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు. దావీదు పక్షంగా చేరుతున్నటువంటి వారు ఎవరంటే, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నటువంటి వారు, ఇలాగ అసమాధానంగా ఉన్నటువంటి వారందరూ కూడా దావీదు పక్షంగా చేరుతున్నారు కదా. ద గ్యాదరింగ్ ఆఫ్ ద బ్రోకెన్. ఎవరైతే హృదయాల్లో గాయపరచబడ్డారో, ఎవరైతే విసుగు చెందారో, అప్పుల వలన, అసమాధానం వలన,
లేకపోతే ఇబ్బందుల వలన, సమస్యల వలన వీరెవరు పరిపూర్ణులు కాదు. దావీదు పక్షంగా వీరు చేరుతున్నారంటే మహాబలవంతులై వీరు దావీదు పక్షంగా చేరలేదు. అన్నిటి విషయాల్లో విఫలులు, అన్నిటి విషయాల్లో ఓటమి పాలైనటువంటి వారు, అన్ని విషయాల్లో నిరాశ నైరాశ్యాలు ఎదుర్కొంటున్నటువంటి వారందరూ దావీదు పక్షంగా చేరారు. దేవుడు మన పక్షంగా కష్టకాలాల్లో ఎలాంటి వారిని చేరుస్తాడు మనం జ్ఞాపకం. బలవంతులు మన పక్షంగా రావాలని ఎప్పుడు అనుకో. బాగా గొప్పవారు, అన్నిట్లో ఆరితేరినటువంటి వారు మన పక్షంగా ఉండాలని ఎప్పుడు ఆశించవద్దు. దేవుడు దావీదు పక్షంగా చేర్చినటువంటి వారు బలహీనులు. వీరే కాదు, వీరందరూ 400 మంది అని అక్కడ రాయబడి ఉంది. కానీ 27వ అధ్యాయానికి వచ్చేసరికి 600 మంది అని రాయబడింది. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ దావీదు పక్షంగా 600 మంది చేరారని రాయబడింది. సరే, 23:13 వచనం, 23వ అధ్యాయం 13 వచనం. అంతటి దావీదును దాదాపు 600 మంది అతని జనములను లేచి కెయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయిలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. మరి 22వ అధ్యాయం 400 మంది అని రాయబడింది. 23వ అధ్యాయంలో 600 మంది అని రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు పక్షంగా వేల సంఖ్యలో చేరారని రాయబడింది. ఎంత సంఖ్య అంటే దేవుడి మహాసైన్యంలాగా దావీదు పక్షంగా అనేకులు చేరుతూ వచ్చారని రాయబడింది. చూడండి, దినవృత్తాంతాల 1వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతాము. 12వ అధ్యాయము 18 నుంచి. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడు మేము నీ పక్షం ఉన్నాము, నీకు సమాధానం కలుగును గాక, నీ సహకారులకు సమాధానం కలుగును గాక, దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా ఆ కింద ఇంకా 21వ వచనానికి వచ్చేసరికి దావీదు యొక్క సైన్యం ఎంతగా పెరిగిందో రాయబడి ఉంది. వారందరూ పరాక్రమశాలను సైన్యాధిపతులై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె ఎలా అయిందంట? ఒంటరి వాడు ఏమయ్యాడు? దయచేసి చెప్పాలి. గుహలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు? ఒక్కడే. తర్వాత తల్లిదండ్రి కుటుంబం చేరారు. తర్వాత 400 మంది చేరారు. తర్వాత 600 మంది చేరారు. తర్వాత మీరు దినవృత్తాంతాల 1వ గ్రంథం 11, 12 అధ్యాయాలు చూస్తే వరుసగా ఒక్కొక్క బ్యాచ్ దావీదు పక్షంగా చేరుతూ దావీదు సైన్యం సంఖ్య దేవుని సైన్యం వలె, మహాసైన్యం వలె దావీదు పక్షంగా చేరిరని ఆ వచనాన్ని కంటిన్యూ చేద్దాము. మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయవారు ప్రతిదినం అతని యొద్దకు వస్తున్నారు. ఎవరంటే వీరు వచ్చినటువంటి వారు అని మనం జ్ఞాపకం చేస్తే మహాసైన్యము. ఓకే, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎవరెవరు దావీదు పక్షంగా చేరుతున్నారో రాయబడింది. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండక సౌలు సంబంధకులకు బెన్యామీలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధము సహాయం చేయుటకై. ఎవరు చేరుతున్నారు దావీదు పక్షంగా? సౌలు యొక్క బంధువులు, సౌలు యొక్క కుటుంబీకులు, సౌలు యొక్క వంశం వారు, సౌలు యొక్క గోత్రికులు, సౌలులో కుటుంబంలో రక్త సంబంధికులైనటువంటి వారందరూ సౌలు పక్షంగా దావీదు పక్షంగా చేరుతూ వచ్చారు. చూడండి, దేవుడు ఒంటరి అయినటువంటి వానికి ఇస్తున్నటువంటి భరోసా, దేవుడు ఒంటరి అయినటువంటి వానికి ఇస్తున్నటువంటి బలము. మీలో ఒంటరి అయినటువంటి వాడు ఎంతమంది అవుతారంటే? 1000 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 1000 మంది అవుతారు కదా దేవుడు ఇస్తున్నటువంటి భరోసా. అందుకే దావీదు ఒంటరిగా అదుల్లాముకు పోయాడు. కానీ తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, తర్వాత 400 మంది, తర్వాత 600 మంది, తర్వాత దేవుని మహాసైన్యం వలె దావీదు పక్షంగా సౌలు యొక్క కుటుంబీకులు సహితము చేరారు. ఎందుకు దావీదు పక్షంగా చేరుతూ వచ్చారు? ఎవరు వీరంతా? మీరందరూ చెప్పాలి. ఎవరు వీరంతా? ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, సమాధానం లేనటువంటి వారు,
సౌలు చేత విసిగి వేసారి, సౌలు చేత నలపబడినటువంటి వారు, సౌలు చేత అవమాన పాలైనటువంటి వారు, సమాజ జీవితంలో కృంగిపోయినటువంటి వారు, గాయపరచబడిన వారందరూ దావీదు పక్షంగా చేరారు. దావీదు పక్షంగా చేరిన ప్రతి ఒక్కరూ బలహీనులే, అపరిపూర్ణులే, ఓటమి పాలైనటువంటి వారే. ఎప్పుడైతే దావీదు పక్షంగా చేరారో అప్పుడు వీరందరూ దేవుని మహాసైన్యం వలె బలవంతులయ్యారు. చూడండి, ఎందుకని ఎంతగా వారు చేరి బలహీనులు కాస్త బలవంతులై, అపరిపూర్ణులు కాస్త పరిపూర్ణులై, సమస్యల్లో ఉన్నవారు కాస్త పరిష్కారవంతులయ్యారు. ఎందుకు అని అంటే వారు సత్యం పక్షంగా చేరిరి. దావీదు సత్యవంతుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి వీరందరూ సౌలును విడిచి దావీదు పక్షంగా చేరారు. అందుకని మనం ఎప్పుడైతే సత్యం పక్షంగా ఉంటామో మనం బలహీనులమైన బలవంతులం అవుతాం, మనం శక్తిహీనులమైన శక్తిమంతులుగా, అపరిపూర్ణమైన పరిపూర్ణులుగాను, లేదా ఏ సమస్యల్లో మగ్గిపోతున్నా కూడా ఆ సమస్యల్లో సత్యం పక్షంగా మనం నిలబడితే మనం బలవంతులంగా మార్చబడతాం. సౌలు అంటాడు, నేను మీకేం నష్టం చేశాను, మీరు నాకు అందరు కుట్ర చేశాను. అప్పుడు దావీదు సౌలుకి చాలా మేలే చేశాడు, కీడేం చేయలేదు. అహిమెలెకు, యాజకుడైన అహిమెలెకు సౌలు యొద్ద చేరి, అయ్యా రాజా, నీకు దావీదు ఎన్నడూ ఏ కీడు చేయలేదు, దావీదు నీకు ఎప్పుడు నష్టం చేయలేదు, దావీదు నీకు మేలే కానీ కీడేం చేయలేదంటే, అయినను సౌలు అహిమెలెకును యాజకులందరినీ చంపించి వేశాడు. సౌలు సత్యం పక్షం కాకుండా సాతాను పక్షంగా చేరినట్టు రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం నుంచి సౌలు ఎంతగా సాతాను ప్రేరేపితుడై యాజకులను సహితము చంపించి వేశాడో రాయబడుతుంది. 22వ అధ్యాయము 8 నుంచి, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయా కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునో నాకు తెలియచేయలేదే. నేడు జరుగుకున్నట్లు నా కొరకు పొంచి ఉన్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పిన నా నిమిత్తమును మీలో ఎవరికిని. అప్పుడు ఏదోమీయుడగు దోయగు సౌలు సేవకులో దగ్గర నిలిచి ఉండి యెషయా కుమారుడు పారిపోయి నోబులు అహిటూబు కుమారుడైన అహిమెలెకు యొద్ద ఉన్నాడని చెప్పినప్పుడు సౌలు దోయగుతో చెప్పాడు, నీ ఖడ్గం పట్టుకొని యాజకులందరిని చంపించి వేయమంటే అతడు ఖడ్గం పట్టుకొని మరి యాజకులందరినీ చంపేశాడు. చూడండి, సౌలు దుష్టాత్మ పక్షంగా చేరి, కీడు పక్షంగా చేరి, సాతాను పక్షంగా చేరి, సత్యవంతుడైన యథార్థవంతుడైనటువంటి దావీదు పక్షంగా చేరినటువంటి యాజకులను సహితము ఈ సౌలు చంపించి వేశాడు. సత్యం పక్షంగా చేరినటువంటి వారికి, మరి దావీదు పక్షంగా చేరినటువంటి వారికి, అనగా దేవుని పక్షంగా చేరినటువంటి వారు చాలామంది సేఫ్ జోన్లోకి వచ్చారు. కాకపోతే యాజకులు మాత్రం చంపబడ్డారు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం చదివారు. యేసు ప్రభువు వారు ఇదే మాటలు మాట్లాడుతున్నారు, మీ యందు సత్యం లేదు కాబట్టి మీరందరూ నన్ను ద్వేషించుతున్నారంటాడు. చివరి వచనం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము చివరి వచనంలో వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి మీద కుట్ర చేసి యేసుక్రీస్తు ప్రభు వారిని సైతము చంపాలని వారు చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడి నుండి పారిపోయినట్టు రాయబడింది. చదవండి. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని దుష్ట సమూహం అంతా కూడా, సాతాను పక్షంగా చేరిన వారందరూ కూడా యేసు ప్రభు వారిని ఎప్పుడు చంపుదామని ప్రయత్నమే చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పక్షంగా బలహీనులందరూ ఆయన పక్షంగా చేరారు. మీరు చూడండి, ఆయన పరిచర్యలు ఎవరెవరు ఉన్నారు? రోగులు, పాపులు, సుంకరులు, అన్యులు, అలాగే సమాజంలో చేదరించబడినటువంటి వారందరూ యేసు ప్రభు వారి మరి సహవాసంలో, ఆయన పరిచర్యలో ఆయన వెంబడి చేరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, వారి వెంబడి ఉన్నారు. కానీ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు మాత్రం సాతాను పక్షంగా చేరిరి. మీరు చూడండి, ఎఫెసీ సంఘం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఎఫెసీ సంఘం గురించి ప్రభు చాలా బాగా మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు అపోస్తలులు కాకయే
అపోస్తలులని చెప్పుకొని వారిని మీరు ద్వేషించిరి, మీరు సత్యం పక్షంగా చేరిరి, నిజ అపోస్తలుల పక్షంగా చేరిరని. 7వ వచనానికి వచ్చేసరికి మీరు నికోలాయితులను ద్వేషించారు, నేను కూడా వారిని ద్వేషించున్నాను. కాబట్టి మీరు 3 పాఠ్య భాగాలు గమనించండి. దావీదు పక్షంగా మరి చాలామంది చేరారు, అనగా సత్యవంతుడైన దావీదు పక్షంగా చాలామంది చేరారు. చేరిన వారందరూ కూడా బలహీనులైనటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు సత్యవంతుడు కాబట్టి ఆయన పక్షంగా బలహీనులైనటువంటి వారందరూ చేరారు. వారందరికీ ప్రభు మేలు చేశాడు. ఎఫెసీ సంఘం గురించి మాట్లాడేటప్పుడు ఎఫెసీ సంఘం కూడా మరి అపోస్తలులైనటువంటి వారి పక్షంగా చేరారు, నికోలాయితులను ద్వేషించారు. మన జీవితంలో ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు మనం సత్యపక్షంగా నిలిచి ఉంటాము, న్యాయపక్షంగా నిలిచి ఉంటాము, తప్పకుండా దేవుడు మనలను గెలిపిస్తాడు. అందుకని దావీదును దేవుడు గెలిపించాడు. సౌలు సింహాసనాన్ని ప్రభు కొట్టివేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 22 తర్వాత సౌలు యొక్క మరి జీవితాన్ని తగ్గించి, సౌలు యొక్క రాజరిక పాలన దేవుడు తగ్గించి దావీదును సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి దావీదు పరిపాలన దేవుడు కొనసాగించాడు. కాబట్టి శ్రమల్లో, కష్టాలు మనం దేని పక్షంగా నిలబడతాం, దేని పక్షంగా మనం నిలబడటానికి ఇష్టపడుతున్నాం. ఇటువైపు మన జీవితాలు నిలబడటానికి కష్టాలు వస్తాయి, అప్పులు ఉన్నాయి, అందరి జీవితాలు అసమాధానం ఉంది, రోగాలు ఉన్నాయి, ఇబ్బందులు. ఎటు నిలబడుతున్నాం? చాలామంది ఏం చేస్తారని కష్టాలు రాగానే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతారు, సత్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. అందుకని యేసు ప్రభువు వారు చెప్పాడు విత్తనాల గురించి. 4 రకాల విత్తనాలు, ఒక విత్తనము నేలను, ఒక విత్తనం ముళ్ళ కంచెలోను, ఒక విత్తనం రాతి నేలను, ఒక విత్తనం మంచి నేలను పడింది. రాతి నేలను పడిన ముళ్ళ నేలను పడిన విత్తనం గురించి మాట్లాడేటప్పుడు ఆ విత్తనం ఎదుగుతుంది, కానీ ఆ ముళ్ళు వాటిని అణిచివేయటం వల్ల విత్తనము ఎదగలేకపోయింది. దీని కారణం ఏంటి? దాన్ని దేంతో పోల్చాడు ప్రభు? ఐహిక విచారాలతో పోల్చాడు. ఐహిక విచారాలు ఏది నెరవేరకపోయినా, ఏది జరగకపోయినా, అనుకున్నది దగ్గరకు రాకపోయినా కూడా మరి దేవుణ్ణి విడిచి వెళ్ళేటువంటి ప్రమాదం కలదు మన జీవితాలు. నేను చాలామందిని చూశాను, దేవుడు మేలు చేయలేదని వెళ్ళిపోయి అంతరాలు కట్టించుకొని, మంత్రాలు చేయించుకొని జీవితాలను అధోగతి పాలు చేసుకున్న వారు చాలామంది. సాతాను రాజ్యంలో చేరినటువంటి వారు, నికోలాయితుల బోధలో చేరినటువంటి వారు, తప్పుడు బోధల్లో చేరినటువంటి వారు, ఇతర మత ఆచారంలో చేరినటువంటి వారిని చాలామందిని చూస్తున్నాం మన లోకం. ఏంటి, నీ అప్పులు, నీ బాధలు, నీ రోగాలు వచ్చినప్పుడు నువ్వు కీడు పక్షంగానే ఉంటావా? మేలు సత్యం పక్షంగా చేరవా? అందుకని దావీదు పక్షంగా చాలామంది చేరిరి. ఇదని మనకి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. మీకు బైబిల్లో ఒక మహా న్యాయాధిపతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెఫ్తా తన కుమార్తెను మొక్కుబడిగా దేవునికి ఇచ్చేశాడు, ఆమె ప్రాణాన్ని. యెఫ్తాను చాలామంది ద్వేషించారు, యెఫ్తాను చాలామంది దూషించారు. తన ఇంటి వారు యెఫ్తాను చిన్న చూపు కూడా చూశారు. కానీ యెఫ్తా పక్షంగా చేరిన వారు ఎవరంటే అల్లరి జనము యెఫ్తా పక్షంగా చేరారు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో అతని పక్షంగా చేరినటువంటి వారు మంచివారు కాదు, అల్లరి జనం అని పిలవబడినటువంటి వారు. దేవుడు వారిని వాడుకున్నాడు. న్యాయాధిపతుల కాలమందు అల్లరి జనమును, తన న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలుల క్షేమార్థమై దేవుడు అల్లరి జనమును కూడా వాడాడు. చూడండి 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా ఎవరు చేరారంట? యెఫ్తా పక్షంగా. అక్కడ దావీదు పక్షంగా చేరిన వారు ఎవరు? అప్పులోళ్ళు, అసమాధానం కలిగిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు పక్షంగా చేరిన వారు ఎవరు? రోగులు, బలహీనులు, పాపులు, సుంకర్లు, అన్యులు, చేదరించబడిన జనాంగం, ఊరి వెలుపల ఉండేటువంటి జనాంగం మంది ప్రభు పక్షంగా చేరారు. కాబట్టి వీరందరిని మనం చూస్తున్నప్పుడు వీరందరూ ఎవరి పక్షంగా చేరుతున్నారు? సత్యం పక్షంగా చేరుతున్నారు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయండి. ఇబ్బంది అయిన పర్లా, సత్యం పక్షంగా ఉండు.
రోగమైన పర్వాలా, నీ సత్యమును నీ న్యాయాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టు. చివరికి నష్టపోయింది ఎవరు? దావీదా, సౌలా? సౌలే కదా. సౌలు పక్షంగా చేరిన వారందరూ నష్టపోయారు. సౌలు కుమారుడు సైతం కూడా సౌలును విడిచిపెట్టి దావీదును హత్తుకున్నాడు. దావీదుని ఎంతగా ప్రేమించాడని, ఒక స్త్రీ ప్రేమ కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు దావీదుని. అధికంగా ప్రేమించేశాడు యోనాతాను దావీదుని. సొంత కుమారుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే సౌలులో సత్యం లేదు. సౌలులో సాతాను ప్రవేశించి అతని యందు దురాత్మ పనిచేస్తూ దావీదు పక్షంగా చేరిన వారిని, యాజకులను సైతం చంపించివేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు 44వ అధ్యాయం యోహాను సువార్తలో, మీ యందు సత్యం లేదు కాబట్టి మీ తండ్రి అనగా మీ జనకుడు అబద్ధికుడై ఉన్నాడు, మీరు సత్యమందు నిలిచిన వారు కారు అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను, కానీ మీరు నన్ను ద్వేషించున్నారు, మీరు నన్ను నమ్మట్లేదు. అందుకని వారందరూ కలిసి సత్యమై ఉన్నటువంటి క్రీస్తును సిలువ వేసి చంపించిరి. ఈరోజు మనం దేని పక్షంగా ఉంటాం? తప్పో రైటో సత్యమే మాట్లాడాలి. భయపడి అసత్యం మాట్లాడటము, భయపడి అబద్ధాలు మాట్లాడటము, భయపడి అబద్ధం పక్షంగా నిలబడటము, భయపడి తప్పుడు సంగతుల వైపు నిలబడటము, భయపడి చెడు వైపు నిలబడటం కన్నా కూడా తప్పో రైటో రాంగో ఏదైనా సరే మనం జీవితాల్లో సత్యం పక్షంగా నిలబడినప్పుడు మన సమస్యల్లో ప్రభు మనకు ఉత్తరం ఇస్తాడు. దావీదుకు ఉత్తరం ఇచ్చినట్టే. కాబట్టి దావీదు పక్షంగా కష్ట సమయాల్లో, దావీదు పక్షంగా శ్రమ సమయాల్లో, దావీదు పక్షంగా ఇరుకుల్లో, మరి ఇబ్బందుల్లోనూ చాలామంది చేరిరి. సో నీవు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు ఒంటరి వ్యక్తివైతే కాదు. దేవుని వాక్యం బాగా బలమైందండి, శక్తి కలిగింది. ఈ మాట మీరు ఇందాక చెప్పాడు, మీలో ఒంటరి అయినటువంటి వాడు ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. నీ పక్కన 10,000 మంది పడినను నీ భయపడు, నీ కుడి పక్కన 1000 మంది కూలిన నువ్వేమాత్రమును భయపడు. ఎందుకు? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనలను ఆదరిస్తుంది. సో ఆ విశ్వాసం మనకు అవసరము, ఆ సత్యము న్యాయ జీవితము మనకు అవసరమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా దావీదు తన కుటుంబం పక్షంగా ఎంత కేర్ తీసుకుంటున్నాడో రాయబడి ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 3-4 వచనాల్లో దావీదు తన కుటుంబం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. 4వ వచనం నుంచి చదువుదాం. 3వ చదువు. దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. దావీదు తన కుటుంబం వాళ్ళ ఎంత బాధ్యత వహిస్తున్నాడో ఈ వచనంలో మనం చూస్తాం. మనం ఎక్కువ ఈ మాట చూస్తున్నప్పుడు యేసుప్రభు వారి సిలువలో ఆయన మరణంలో ఒక సంఘటన మనకు గుర్తొస్తుంది కదా. ఏంటిది అది? ఆయన తల్లి పట్ల యేసుప్రభు వారు చూపించినటువంటి బాధ్యత. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. మరణమవుతున్న సమయంలో కూడా తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత యేసుప్రభు వారు తీసుకున్నాడు తల్లి పక్షంగా. అట్లాగే దావీదు శ్రమల్లో, ఇరుకుల్లో తన కుటుంబాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. తీసుకుపోయి మోయాబు రాజు దగ్గర పెడుతున్నాడు. ఎందుకు మోయాబు రాజు దగ్గర పెడుతున్నాడు? మోయాబు రాజు దగ్గర పెట్టడంలో, మోయాబు రాజు వీళ్ళను స్వీకరించడంలో బహుశా 2 కారణాలు ఉండొచ్చు. ఒక కారణము, పూర్వం ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే, శత్రువు ఆశ్రయం కోసం వచ్చినప్పుడు శత్రువుని చేర్చుకోవటం ఒక మంచి ఆచారం అంట. శత్రువుని పోమని చెప్పరంట. శత్రువుని చేర్చుకొని వారికి నీళ్ళు ఇచ్చి, ఆహారం ఇచ్చి, నివాసం ఇస్తారంట. మన దగ్గరికి వస్తే శత్రువు చెప్పాలి,
ఇటు దుమ్ము చేతితో పట్టుకొని ఇటు ఇసిరైతే తీర గాలి మన మీదకి వచ్చి మన మీద పడుతుంది. అవునా కదా? దుమ్ము ఆడి మీద వేద్దాం అనుకో తిరిగి మన మీద పడుతుంది. ఉమ్ము ఆడి మీద వేద్దాం అనుకో తిరిగి మన మీద పడుతుంది. నిప్పులు ఆడి నెత్తి మీద పోద్దాం అనుకో మన నెత్తి మీదకి వస్తుంది. అవునా కదా? కానీ పూర్వం ముందు ఒక మంచి ఆచారం ఉంది. ఏంటిది ఆచారం అంటే, శత్రువు అయినా సరే ఆశ్రయం కోసం వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చి, ఆహారం ఇచ్చి, నివాసం ఇచ్చి చేర్చుకోవటం మంచి అలవాటు. ఇది లేఖనాల్లో మనం చూస్తాము. దావీదు సౌలు వద్ద నుంచి పారిపోయినప్పుడు ఆకీషు రాజు వద్దకు వచ్చాడు. ఆకీషు రాజు వద్దకు వచ్చి దావీదు అడుగుతున్నాడు. అతని కుటుంబం అంతని కూడా తీసుకువెళ్ళాడు. తన పక్షంగా చేరిన వారందరిని తీసుకువెళ్ళాడు. ఆకీషు రాజు వారందరికీ మంచిగా స్థలం ఇచ్చాడు. కానీ దావీదు ఒక మాట అడిగాడు, మేము నీ దగ్గర ఎంతకాలం ఉందము, కాబట్టి నీవు మాకు ఒక స్థలమును ఏర్పాటు చేయి, మేము నివాసం ఉండటానికి మాకు నివాసం కావాలని దావీదు ఆకీషుని అడిగినప్పుడు ఆకీషు సిగ్లగు అనేటువంటి ప్రాంతం అంతటిని దావీదుకి ఇచ్చేసాడు. మీరు సమయంలో మొదటి గ్రంథం 27వ అధ్యాయంలో ఇది చూడవచ్చు. మొదటి గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుట మానివేసెను. అంతటా దావీదు రాజపురమందు నీ దాసునైన నేను కాపురము చెయ్యనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురం ఉంటకు స్థలము ఇప్పించుమని ఆకీషుని అడగగా, ఆకీషు సిగ్లగు అను గ్రామమును. ఆకీష్ ఎవరు? ఇశ్రాయేలుకి శత్రువే, దావీదుకు శత్రువే. కానీ శత్రువు అయినటువంటి రాజు సైతం కూడా దావీదుకు ఒక ఊరు మొత్తాన్ని ఇచ్చేసాడు. సిగ్లగు అనేటువంటి ప్రాంతం అంతటి దావీదుకి ఇచ్చేసాడు. అది నేటి వరకు యూదుల రాజుల వశం. కాబట్టి శత్రువుల దగ్గర భోజనం పెట్టేటువంటి అలవాటు కలదు. మీరు పూర్వం మోషేను చూడండి. మోషే శత్రు కుమారుడు అని తెలుసు, మోషే హెబ్రీల బాలుడని తెలుసు, మోషే మరి చంపించబడాల్సినటువంటి బాలుడని తెలిసినప్పటికీ ఫరో కుమార్తె తనకు కుమారుడుగా తీసుకొని పాలు ఇప్పించి పెంచి సకల విద్యలు అతనికి నేర్పించి మహాప్రావీణ్యుని చేసింది మోషేను కదా. మోషే శత్రువు కాదా? మోషే శత్రువు అయినప్పటికి మంచి విద్యలు నేర్పించింది, విద్యాబుద్ధులు నేర్పించింది, భోజనం పెట్టింది కడుపు నిండా. అలాగే మీరు రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే సౌలు హదదును చంపాలనుకున్నప్పుడు ఆ హదదు పారిపోయి ఐగుప్తు దేశానికి పోయినప్పుడు ఐగుప్తు రాజు హదదుకి నివాసం ఇచ్చి భోజనం పెట్టి తన కుమార్తెనిచ్చి కూడా వివాహం కూడా చేశారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఎదోమీయుడైన హదదు అనొక ఎదోమీయుడిని విరోధముగా రేపెను. అతడు ఎదోము దేశ రాజ వంశస్థుడు. ఇప్పుడు తర్వాత 18వ వచనం చదువుదాం. వారు మిద్యాను దేశం నుండి బయలుదేరి పారాను దేశంకి వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు రాజు నొద్దకు ఫరో నొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లుయో భూమియో ఇచ్చి ఆహారము నిర్ణయించిన. అంతేకాకుండా హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెళ్లి చేసుకున్న రాణిన తఫనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేసి. కాబట్టి శత్రువులకి ఇలాంటి మేలు చేసేటువంటి ఆచారాలు కలవు. అందుకే మోయాబు రాజు దావీదు తల్లిదండ్రులను, దావీదు సహోదరులను తన యొద్ద ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు. మరి ఈ సమయంలో మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఎఫెసు సంఘానికి కూడా చెప్పాడు. నీవు మొదట నీకుండినటువంటి ప్రేమను ఏం చేశారంట? వదిలిపెట్టావు. కాబట్టి ప్రేమ వదిలిపెట్టినప్పుడు శత్రువుని ద్వేషించడం ప్రారంభమవుతుంది. మనం ఎవరైనా సరే, శత్రువు అయినా సరే, మన సహోదరులైనా సరే, మన బంధువులైనా సరే, మన విరోధులైనా సరే, మనము నేర్చుకోవాల్సినటువంటిది ప్రేమించటమే. పూర్వము శత్రువును సైతం చేర్చుకొని ఆహారం ఇచ్చిన సంప్రదాయం కలదు. అందుకని దావీదు అక్కడ తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులను అక్కడ ఉంచారు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, దావీదు బహుశా ఏ వంశానికి మూలస్థుడు?
యోధా వంశస్థ గోత్రానికి. కానీ యోధా వంశంలోకి మోయాబీరాలు ఒక ఆమె వచ్చింది. ఎవరామె? రూతు కదా. మరి రూతు దావీదుకి ఏమవుతుంది? అమ్మమ్మ, ముత్తాతల కుటుంబాలవి. కాబట్టి మోయాబు కుటుంబానికి దావీదు కుటుంబానికి కాస్త బంధుత్వము ఉన్నది అని మాట మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. రూతు మొదటి గ్రంథం అధ్యాయము 5వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 5వ వచనంలో మరి నయోమి యొక్క కుమారులు, 2 కుమారులు మోయాబు స్త్రీలను వివాహమాడిరి, రూతుని ఓర్పాను వివాహమాడినని రాయబడినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ దావీదు మరి మోయాబీయుడైన రాజు యొద్దకు తన తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ వారిని భద్రపరిచారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? కుక్కలను తెచ్చి ఇంట్లో ఉంటాయి. తల్లిదండ్రి ఏమో పిల్లులు వచ్చి ఇంట్లో ఉంటాయి, బర్రెలు ఆవులు వచ్చి ఇంట్లో ఉంటాయి. బయట ఉండాల్సిన ఇంట్లో ఉంటున్నాయి, ఇంట్లో ఉండాల్సినవి బయట ఉండాలి కదా. మన జీవితాలు ఈరోజు ప్రపంచం ఎట్లయిపోయిందంటే, బయట ఉండాల్సిన ఇంట్లోకి వచ్చాయి, ఇంట్లో ఉండాల్సిన బయట. చెప్పులు బయట ఉండాలి, ఇంట్లోకి వచ్చాయి. రోలు బయట ఉండాలి, ఇంట్లోకి వచ్చాయి. తల్లిదండ్రులు ఇంట్లో ఉండాలి, తల్లిదండ్రులు బయట అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. కుక్కలు పిల్లులు మన ఇళ్లలోకి వచ్చేసాయి. కుక్క హేయమైనదని బైబిల్ చెప్పింది. పవిత్రమైనది ఏది కుక్కకు వేయకూడదని బైబిల్ వాక్యం కూడా చెప్పింది. కానీ అది మన ఇళ్ళలోకి వచ్చింది, మన ఇళ్ళలో మన బెడ్ మీదకి వచ్చింది, మన ముద్దులాటానికి కూడా అది వచ్చేసింది. తల్లిదండ్రిని ముద్దాడు వారు ఎవరు లేరు ఈరోజు. అందుకని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని వారి వృద్ధాప్యం మందు ఏం చేయకూడదు? నిర్లక్ష్యం పెట్టకూడదు, విడవరాదు. కాబట్టి దావీదు తన తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తున్నాడు. శ్రమల్లో వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, నీళ్లు తాగడానికి కూడా దావీదుకి లేదు. అలాంటి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులను శత్రు రాజు దగ్గరికి వెళ్ళి, మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి ఎంతగా బతిమలాడుకున్నాడు చూడండి. కాబట్టి దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరిదిగా క్రీస్తు విరోధులు. సౌలు క్రీస్తు విరోధిగా, దేవుని విరోధిగాని చేరి యాజకులందరినీ చంపాడని నేను ఇందాక జ్ఞాపకం చేశాను. అలాగే ఎఫెసీ సంఘము క్రీస్తు విరోధులందరినీ ద్వేషించిందని, నికోలాయితులను ద్వేషించిందని జ్ఞాపకం చేశాను. అలాగే నేడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అలాంటి నికోలాయితులు, అలాంటి క్రీస్తు విరోధులు నేడు మన మధ్య ఉంటున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఈ రోజుల్లో ఒక మాట వచ్చింది, ఎవరైనా పాస్టరే, వాకింగ్ చెప్తే చాలు వాళ్ళు పాస్టర్. సాతాను కూడా వెలుగుదోత వేషం వేసుకొని వచ్చి మరి వాకింగ్ చెప్తాడు. యేసు ప్రభు వారికి వాక్యం చెప్పలేదా సాతాను? ఎక్కడ చెప్పాడు? అరణ్యంలో 40 దినాలు శోధించబడుతున్నప్పుడు 91వ కీర్తన తీసుకొని, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీసుకొని యేసు ప్రభు వారికే బోధ చేయలేదు సాతాను? చేశాడు కదా. అలాగే కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా సాతాను తానేదో వెలుగుదోత వేషం వేసుకొని అపోస్తులైనటువంటి వారందరిని మోసపుచ్చునని రాయబడింది కదా. అలాంటి నికోలాయితులు, లేకపోతే సాతాను బోధకులు, క్రీస్తు విరోధులందరూ వస్తున్నప్పుడు ఆనాడు దావీదు పక్షంగా చేరిన వారు వారిని వ్యతిరేకించారు. ఎఫెసీ వారికి నికోలాయితులను వ్యతిరేకించారు. మరి ఈనాడు అలాంటి విరోధులు మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం? చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడైనను అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసు. 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడును అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు. కాబట్టి క్రీస్తు విరోధి ఈరోజు లోకంలో బయలుదేరి ఉన్నాడు. ఆల్రెడీ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేని పక్షంగా మనం నిలబడతాం? క్రీస్తు విరోధి పక్షంగా. ఎక్కడికి వచ్చేసాడు తెలుసా క్రీస్తు విరోధి? ఎక్కడో బయట గృహాల్లోనో
లేకపోతే సమాజంలో ఉంటాడని మార్కెట్ ప్లేస్లోనే కాదు, మెయిన్ క్రీస్తు విరోధి సంఘంలోకి వచ్చేసాడు. అవునా కదా? చెప్పాలి. మరి సంఘాలు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి? చాలా సంఘాలు ఎందుకు 2 వర్గాలుగా, 2 సమాజాలుగా, 2 భావాలతో, 2 ఆలోచనలతో సంఘాలు పోతున్నాయి. క్రీస్తు విరోధి సంఘంలో కూడా చొరబడ్డ. సో నువ్వు దేని పక్షంగా నిలబడతావు? ఏదైనా సరే అది అబద్ధమైతే దానిని ద్వేషించి, అసత్యమైతే ద్వేషించి, అది అన్యాయమైతే, క్రీస్తు విరోధి తప్పకుండా ద్వేషించాలి. అది సంఘానికి మేలు కానిది ఏదైనా సరే నువ్వు ద్వేషించాలి. సంఘానికి, క్రీస్తు అనుచరులకు మేలైన దాన్ని, సత్యానికి మేలైన దాన్ని తప్పకుండా మనం చేయవలసిన వారమే. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది, నేను ముగిస్తున్నాను, దేని పక్షంగా మనం నిలబడతాం? సత్యం పక్షంగా నిలబడుతున్నామా? అసత్య పక్షంగా నిలబడుతున్నాం? మనందరికీ తెలుసు మనం నిలబడేది అసత్య పక్షంగా. కాకపోతే మన భావం గెలవాలని, మన ఉద్దేశం నెరవేరాలని, మన ఆలోచన సఫలం కావాలని, మనం అనుకున్నది నెరవేరాలని ఒక ప్రణాళికను రచించుకొని, ఒక ఆలోచన చేసుకొని, ముందుగానే ఆలోచన చేసి అదే చేయాలనుకుంటున్నాం. కానీ అదే సత్యమైంది కాదని ఏనాడు అర్థం చేసుకుంటాం? యేసుక్రీస్తుని చంపడానికి గుంపంతా బయలుదేరింది. ఆ గుంపంతా కూడా చేసినటువంటి ఒక పని ఏందో తెలుసా? మీరు లోకాసు వార్తలు 23:23 చూడండి. వాళ్ళు అంతా కూడా కుట్ర పన్నారు, వాళ్ళంతా చేరారు, ఒక పెద్ద పట్టు కేకేశారు. ఏం కేకేశారు? యేసుక్రీస్తుని సిలువ వేయము. ఏది గెలిచింది? వారి కేకలే గెలిచాయి. ప్రస్తుతం వారి కేకలే గెలిచాయి. చంపిన 3వ రోజుకి ప్రభువు లేచాడు. అప్పుడు ఎవరు గెలిచారు? క్రీస్తు కదా. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా, తాత్కాలికంగా నువ్వు విజయం పొందుతావేమో, తాత్కాలికంగా నువ్వు ఏదన్నా నీ పై చేసి సాధిస్తావు, తాత్కాలికంగా నువ్వు అనుకున్నది నెరవేర్చుకుంటావేమో, కానీ శాశ్వతంగా నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. శాశ్వతంగా నువ్వు నరకాగ్నికి, దేవుడు విధించే శిక్షకు పాత్రుడు కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ దినం మనం పరిశీలన చేసుకుందాం. దేని పక్షంగా మనం నిలబడి? సత్యం పక్షంగా నిలబడితే ఆ సత్యమే మనల్ని తప్పకుండా స్వతంత్రులుగా చేసి దేవుని రాజ్య వారసులు చేస్తే, కొంతకాలం మనం ఓడిపోవచ్చు, కొంతకాలం మనం ఇబ్బందులు పడవచ్చు, కొంతకాలం అప్పులు పాలవచ్చు, కొంతకాలం అసమాధానం అనుభవించవచ్చు, కొంతకాలము బాగా చెప్పుకోలేని సమస్యలకు వెళ్ళొచ్చు. కానీ మరి కొంతకాలం తర్వాత ప్రభు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. నాకు బాగా ఇష్టమైన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గము ప్రవేశిస్తే కాస్త అది ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది కాస్త ఏమవుతుందని విశాలంగా మారుతుంది. విశాలంగా మార్గం పోవాడు నరకానికి పోతున్నాడని ప్రభు చెప్పలేదు. నీ జీవితం కాస్త ఇరుకులు పోని, ఆ తర్వాత నీవు దేవుడిచ్చేటువంటి విశాలమైన జీవితానికి రాగలుగుతావు. అలాగని ఉంటకు సత్యమైన జీవితాన్ని మనం జీవించుదాం, సత్యం పక్షంగా నిలబడదాం. క్రీస్తు విరోధిని ఎదిరించుటకు ప్రభు మనకి తన కృపా సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలండును గాక. ఆమేన్.